నమస్తే, వెల్కమ్ టు వైడ్ యాంగిల్. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రపంచం ముందున్న ఒకే ఒక్క మార్గం వ్యాక్సిన్. కానీ దేశంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మాత్రం అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందుకోలేకపోతున్నాయి. టార్గెట్లన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదే ఇప్పుడు ముప్పు తేబోతోందా? అమెరికా అనుభవం మనకు చెబుతున్న పాఠమేంటి? దేశంలో మళ్లీ నెమ్మదించిన వ్యాక్సిన్ డ్రైవ్. లక్ష్యాలను అందుకోలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వాలు. మరికొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత. డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా థర్డ్ వేవ్. ఇప్పుడున్న కల్లోల పరిస్థితుల్లో అందరికీ వ్యాక్సిన్ ఒక్కటే శ్రీరామరక్ష. ఈ విషయాన్ని ప్రపంచమంతా నమ్ముతోంది. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. వీలైనంత త్వరగా దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ చిన్న చిన్న లోపాలతో ఆ వ్యాక్సిన్ డ్రైవ్ సక్రమంగా ముందుకు సాగడం లేదు. జనాభాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం మనది. మరి అలాంటి దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే అదేమీ చిన్న టాస్క్ కాదు. కానీ ఖచ్చితంగా ఆ టాస్క్ ను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. లేకపోతే మున్ముందు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగమంతా దానిపైనే దృష్టి పెట్టాలి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. కానీ మన దేశంలో అది సాధ్యం కావడం లేదు. అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదు. వ్యాక్సిన్ డ్రైవ్లో జులై నెల లక్ష్యాలను అందుకునే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ప్రకారం ఈ నెలాఖరు నాటికి 13.5 కోట్ల వ్యాక్సిన్లు వేయాల్సింది. కానీ ఆ టార్గెట్ 12.5 కోట్లు దాటే పరిస్థితి లేదు. రోజుకు 60 లక్షల డోసుల చొప్పున నెలాఖరుకు 13.5 కోట్ల వ్యాక్సిన్లు వేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ఈ నెలలో లెక్కలు చూస్తే కేవలం 2 రోజులు మాత్రమే 60 లక్షల చొప్పున వ్యాక్సిన్లు వేయగలిగారు. ఈ వేగంతో జులై ఆఖరు నాటికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం. గత ఆదివారం వరకు సగటున 38.26 లక్షల చొప్పున మొత్తం 9.94 కోట్ల వ్యాక్సిన్లిచ్చారు. ఈ లెక్కలను పరిశీలిస్తే జులై నెలలో వ్యాక్సిన్ డ్రైవ్ మందగించిందన్న విషయం స్పష్టమవుతోంది. కోవిడ్ వ్యాక్సిన్స్ ని మనం అనుకున్నంత వేగంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోలేకపోయాం. ముఖ్యంగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్ ఇంకా ఎక్కువ వస్తే బాగుండేదేమో అనేది ఒక అభిప్రాయం. ఇది మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో మనకి 25% వరకు వ్యాక్సిన్స్ ప్రైవేట్ సెక్టార్ వేయాలి అని తీర్మానించుకున్నప్పటికీ ఇప్పటిదాకా ప్రైవేట్ సెక్టార్ మే మొదటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే కేవలం 7 నుంచి 7.5% మాత్రమే వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రైవేట్ సెక్టర్ దగ్గర వ్యాక్సిన్స్ కొనుక్కొని వేయగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా ప్రైవేట్ సెక్టర్లో ఒక వ్యాక్సిన్ డోసు వేసినందుకు కేవలం 150 రూపాయలు మాత్రమే ఇవ్వడం వల్ల బహుశా ప్రైవేట్ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో అన్న విషయం మనకి అర్థమవుతోంది. కానీ ప్రైవేట్ సెక్టర్లో కూడా వ్యాక్సినేషన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. మనం టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పిచ్చిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. జూన్ 21 నుండి దేశంలో కొత్త వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు 75% వ్యాక్సిన్లను సేకరించే ఖర్చులను కేంద్రం భరిస్తుండగా మిగిలిన 25% ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించింది. ఈ ప్రక్రియ ప్రారంభమైన తరువాత రికార్డు స్థాయిలో ఒక్కసారి 87 లక్షల వ్యాక్సిన్లు వేశారు. అప్పుడున్న జోరు చూసి జులై నెలాఖరు నాటికి 13.5 కోట్ల వ్యాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టిన మొదటి వారంలో 4.5 కోట్ల వ్యాక్సిన్లు వేశారు. గత వారంలో కేవలం 2.8 కోట్ల వ్యాక్సిన్లు మాత్రమే వేశారని అధికారిక డేటా చెబుతోంది. ఈలోపుగా థర్డ్ వేవ్ కనుక వస్తే ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించే అవకాశముంది. మరోవైపు దేశవ్యాప్తంగా లెక్కలు చూసుకుంటే ఇప్పటి వరకు సుమారు 44 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో 34 కోట్ల మందికి పైగా ప్రజలు కనీసం 1 డోసు తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 9.5 కోట్ల మంది ప్రజలు 2 డోసులు తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.41% పడిపోయింది. మరోవైపు దేశంలో సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుండడం కొంత ఊరట కలిగించే విషయం. తాజా కేసుల్లో భారీ తగ్గుదల నమోదైంది. కొత్త కేసులు 30,000 దిగువకు చేరడం ఉపశమనం కలిగిస్తోంది. దాదాపు 132 రోజుల తరువాత కేసులు ఈ స్థాయిలో క్షీణించాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య కూడా 400 సమీపానికి దిగొచ్చిందని పేర్కొంది. దేశంలో 3.06 కోట్ల మంది వైరస్ను జయిస్తే రికవరీ రేటు 97.39%గా ఉంది. 50% పాపులేషన్ అంటే అది చాలా పెద్ద నెంబర్. యాక్చువల్గా 50% మంది ఆల్రెడీ ఒక డోస్తో రక్షణ పొందించారంటే మామూలు విషయం కాదు. ఇది రాబోయే రోజుల్లో ఇంకొక 20-25 ఎక్కడ కూడా 100% అయితే సాధ్యం కాదు. డెఫినెట్గా దీన్ని 70-80% తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. తద్వారా మనం ఏదైతే హెర్డ్ ఇమ్యూనిటీ అంటున్నామో, ఒకటి హెర్డ్ ఇమ్యూనిటీని ఈ వ్యాక్సినేషన్ ఎక్కువ మందికి ఇవ్వడం ద్వారా సాధించడం, రెండవది ఇది నేచురల్ ఇమ్యూనిటీ ద్వారా కూడా సుమారు మనం విన్నాం ఇప్పటికీ 50-60% వరకు కూడా ఈ వైరస్ని ఎక్స్పోజ్ అవడం ద్వారా ఆల్రెడీ వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ అని చెప్పేసి రీసెంట్గా ICMR NIN సర్వేలో మనకు తెలియజేరింది. ఈ రెండింటి ద్వారా మనము ప్రజలకి ఈ కొత్తగా వచ్చే వేరియంట్స్ నుంచి లేదా కొత్తగా వచ్చే వేవ్స్ నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగిస్తున్నా కరోనా కేసులు తగ్గడం ఆనందించదగ్గ పరిణామం కాదు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తుఫాను ముందు కనిపించే ప్రశాంతత ఇది. ఇప్పుడు అంతా అలర్ట్గా లేకుంటే మున్ముందు ముప్పు తప్పదు. సెకండ్ వేవ్ కు థర్డ్ వేవ్ కు మధ్య ఉన్న గ్యాప్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఒకవేళ కరోనా బారిన పడినా పెద్దగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉండవు. కేసులు తగ్గుతున్నాయి కదా అని వ్యాక్సిన్లను నిర్లక్ష్యం చేస్తే అమెరికా లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అగ్రరాజ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడంతో ఒక్కసారి ఇప్పుడక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే అందరూ వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేసుకోవాలి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ 5 రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపుగా సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు నమోదవుతున్న కేసులు చూస్తుంటే దేశంలో థర్డ్ వేవ్ మొదలైందా అన్న సందేహం కలుగుతోంది. ఇంతకీ వ్యాక్సినేషన్ నెమ్మదించడమే కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోందా? అసలు ఆ 5 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితి ఏంటి? ఐదు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం. చిగురుటాకులా వణుకుతున్న కేరళ. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు. దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా 5 రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. అందులో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ 5 కేరళ, మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ నమోదవుతున్న కేసులు చూస్తుంటే థర్డ్ వేవ్ వచ్చేసిందా అన్న అనుమానం కలుగుతోంది. కరోనా బీభత్సంతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపుగా సగం కేసులు కేరళలోనే ఉన్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ 135,000కు పైగానే యాక్టివ్ కేసులున్నాయి. వందల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మలప్పురం, త్రిశూర్, కోజికోడ్, ఎర్నాకుళం, పాలక్కాడ్, కొల్లాం, కాసర్గోడ్, తిరువనంతపురం, అలప్పుజం, కన్నూర్జం, వాయనాడ్ జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత వారంలో సగటు రోజువారీ కేసులు 16% పెరిగాయి. గత మార్చిలో కేవలం 10,000 లోపు కేసులు మాత్రమే నమోదయ్యేవి. సెకండ్ వేవ్ పీక్స్ లో ఉన్న ఏప్రిల్, మే నెలల్లో కొన్ని రోజులేకంగా 30,000-40,000 వరకు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రోజుకు 10,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.
దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుంటే కేరళలో మాత్రం అది తారాస్థాయికి చేరుకుంటోంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడులోనూ భారీగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతానికి 90,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడులో 20,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో గత మార్చి నుంచి నెమ్మదిగా మొదలైన కేసులు ఏప్రిల్, మే నెలల్లో తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజుల్లో 40 నుంచి 60,000 కేసులు నమోదయ్యాయంటే అక్కడ సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళనాడులో మరీ అంత తీవ్రత లేకపోయినా డేంజర్ జోన్లోనే ఉంది. మే, జూన్ నెలల్లో తమిళనాడు కూడా కరోనా కల్లోలాన్ని దగ్గరగా చూసింది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనూ కరోనా తీవ్రత మెల్లగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో 20,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. అటు ఒడిశాలో 15,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, మహారాష్ట్రతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో కరోనా తీవ్రత తక్కువగానే ఉన్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఈ 5 రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడం ఓ కారణంగా కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ జోరుగానే సాగుతున్నా అక్కడున్న జనాభా, కేసుల తీవ్రతకు అది ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం మహారాష్ట్రలో 4,20,00,000కు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. రోజుకు సుమారుగా 2,50,000కు పైగా డోసులు వేస్తున్నారు. కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో మహాసర్కార్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. 1 కోటి మందికి 2 డోసులు వేయడం అభినందించదగ్గ విషయమే అయినా ఇంకా వ్యాక్సినేషన్ వేగవంతం కావాల్సిన అవసరముంది. అయితే నెలకు 3 కోట్ల డోసులు కావాలని కేంద్రాన్ని మహారాష్ట్ర అడుగుతోంది. అటు కేరళలో 1,88,00,000కు పైగా టీకాలు వేశారు. అక్కడ సగటున రోజుకు 52,000 డోసులు ఇస్తున్నారు. కేరళలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. అయినా అక్కడ కేసులు ఆగడం లేదు. గత శనివారం రికార్డు స్థాయిలో 4.53 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. మరోవైపు రాష్ట్ర జనాభాలో దాదాపు 39% మందికి మొదటి డోసు పంపిణీ పూర్తయింది. 16.66% మందికి 2 డోసులు వేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా ఇంకా వ్యాక్సినేషన్ను కేరళ వేగవంతం చేయాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ జోరుగానే ఉన్నా డోసుల కొరత వేధిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకు 2,08,32,000 మందికి పైగా వ్యాక్సిన్లు వేశారు. తెలంగాణలో 1,41,65,000 మందికి పైగా వ్యాక్సిన్లు ఇచ్చారు. అందులో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 11,07,651గా ఉంది. ఇక 2 డోసులు తీసుకున్న వారి సంఖ్య 30,57,996గా ఉంది. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి సంఖ్య 2,20,00,000కు పైనే ఉంటారన్నది ఓ అంచనా. ఆ లెక్కన 50% మందికి మొదటి డోస్ పూర్తయింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,14,27,000 వ్యాక్సిన్లు వేశారు. ప్రైవేటు ఆధ్వర్యంలో మరో 27 లక్షల వ్యాక్సిన్ డోసులు వేశారు. అయితే రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత నెలకొంది. ఒక్కో పిహెచ్సి సెంటర్లో కేవలం 50 మందికి మాత్రమే టీకా అందుబాటులో ఉంది. 2వ డోసు కోసం ప్రజలు రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే త్వరలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, ప్రజలు మాత్రం నిత్యం కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇది వ్యాక్సినేషన్ స్లో అనే దానికంటే కూడా ముఖ్యంగా వచ్చేసేసి ప్రజల ప్రవర్తన. ఎప్పుడైతే ప్రజలు ఒకసారి కేసులు తగ్గడం కానివ్వండి, హాస్పిటలైజేషన్ కానీ తగ్గడం కాగానే మళ్ళీ ఏదైతే కోవిడ్-19 నిబంధనలు పాటించాలో అవి ఇక పాటించాల్సిన అవసరం లేదు, కేసులు తగ్గిపోయినాయి, ఇక మనకు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అనుకుని ఒక భ్రమలో ఉండటం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. అలాగనే వ్యాక్సిన్ ఇంతవరకు మనం చూస్తున్నాం, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఎవరైతే 2 డోసులు తీసుకున్నారో ఎక్కడ 99.5% ఎవరికి వచ్చినా సరే వాళ్ళు హాస్పిటలైజ్ కావట్లేదు, వాళ్ళ ప్రాణాలు కోల్పోవట్లేదు. ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందనటానికి ఈ ఉదాహరణలే మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి. అనేక దేశాలు ఈరోజు డెవలప్డ్ కంట్రీస్, అమెరికా కానివ్వండి 50-60% వ్యాక్సిన్ అయింది, ఇజ్రాయెల్ కానివ్వండి, చాలా దేశాలు వాళ్ళు వ్యాక్సిన్ ఇంకా కూడా కవరేజ్ చేయడానికి అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా కొంచెం వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే మనం చూస్తున్నాం, మన దేశంలో ప్రజలు అలాంటి వ్యాక్సిన్ హెసిటెన్సీ వ్యాక్సిన్ తీసుకోవద్దు, అవసరం లేదు మనకని చెప్పేసి అలాంటి వాటి నుంచి కూడా మనం దూరం కావాలి. డిమాండ్కు తగ్గట్టుగా వ్యాక్సిన్ల ఉత్పత్తి జరగడం లేదు. దేశంలో జనాభా అంతటికీ పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం కంపెనీలకు సాధ్యం కావడం లేదు.
నెలకు 6 నుంచి 7 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంచేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కానీ భారత్ బయోటెక్ ఈ నెలలో 2.5 కోట్ల డోసులు, ఆగస్టు నెలలో 3.5 కోట్ల డోసుల కంటే ఎక్కువ సరఫరా చేసే పరిస్థితి లేదని చేతులెత్తేసింది. బెంగళూరులో ప్లాంట్ మొదలైనా అక్కడి నుంచి ఉత్పత్తి మొదలు కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఆగస్టు నెల నుంచి డిసెంబర్ నెల మధ్య సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు, భారత్ బయోటెక్ నుంచి 40 కోట్ల డోసులు రావాలని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ స్థాయిలో కంపెనీలు వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసే అవకాశం కనిపించడం లేదు. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే పరిస్థితి అమెరికాలానే తయారవుతుంది. అగ్రరాజ్యంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసుల్లో ఇండియాను అమెరికా అధిగమించింది. గత 2 వారాల నుంచి అక్కడ విపరీతంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరొకసారి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. ఇంతకీ నిర్లక్ష్యమే మరొకసారి ఆ దేశాన్ని ముంచేస్తోందా? అమెరికన్లు వ్యాక్సిన్లు లైట్ తీసుకోవడం వల్లే కరోనా కోరలు చాస్తోందా? అమెరికాలో మళ్లీ కరోనా బీభత్సం. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు. కొత్త కేసుల్లో ఇండియాను అధిగమించిన అగ్రరాజ్యం. కరోనాతో ప్రపంచ దేశాల్లో అన్నింటికన్నా ఎక్కువగా నష్టపోయిన దేశం అమెరికా. దీనికి ఒకే ఒక్క కారణం నిర్లక్ష్యం. అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనం వల్ల అమెరికా కరోనాతో అల్లాడిపోయింది. తాను మాస్క్ ధరించబోనని, అసలు వైరస్ అంత సీరియస్ కాదన్నట్టుగా వ్యవహరించడంతో పరిస్థితులు చేయి దాటిపోయాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే అక్కడ కనిపిస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ వారసులు ఎక్కువ మందే ఉన్నట్లున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా నిలిచిన అమెరికాలో కొందరు ప్రముఖులు తాము మాస్క్ ధరించబోమని, వ్యాక్సిన్ తీసుకోబోమని పబ్లిక్గా చెబుతుండడంతో వారిని ఫాలో అవుతున్న ప్రజలు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో ఆ దేశంలో మళ్లీ కేసులు పెరిగాయి. కొత్త కేసుల నమోదులో భారత్ను వెనక్కి నెట్టి అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. మొదటి వేవ్లో అమెరికాలో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదయ్యేవి. ఇక సెకండ్ వేవ్లో భారత్లో కొన్ని రోజుల పాటు నిత్యం 4 లక్షల కేసులు నమోదయ్యాయి. 3 లక్షల కేసులైతే చాలా రోజుల పాటు కొనసాగాయి. వ్యాక్సినేషన్ జోరుగా సాగడంతో కేసులు కంట్రోల్లోకొచ్చాయి. అయితే మళ్లీ ఇప్పుడు వైరస్ విజృంభణ మొదలైంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారత్ను అమెరికా దాటేసింది. తాజాగా అగ్రరాజ్యంలో ఒక్కరోజులో 52,000కు పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అక్కడ మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగించింది. గత 2 వారాల్లో ఒక్కసారిగా కేసుల సంఖ్య 170% పెరగడంతో ఆందోళన మొదలైంది. వ్యాక్సిన్ వేయించుకోని వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత డిసెంబర్లో అమెరికాలోని ప్రముఖ రేడియో హోస్ట్ ఫిల్ వాలెంటైన్ తాను టీకా తీసుకోనని అనౌన్స్ చేశాడు. ఎందుకంటే వైరస్ నుంచి చనిపోయే అవకాశాలు కేవలం 1% మాత్రమే ఉంటాయని అతను ప్రకటించాడు. ఆ మాత్రం దానికి వ్యాక్సిన్ ఎందుకంటూ అపహాస్యం చేశాడు. ఇప్పుడు అతనికి వైరస్ సోకింది. వెంటిలేటర్ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పుడతని కుటుంబ సభ్యులు అతను బతకాలని ప్రార్థనలు చేస్తున్నారు. అలబామాలోని ఓ తల్లి కరోనా కారణంగా తన 28 ఏళ్ల కొడుకును కోల్పోయింది. తన కొడుకు టీకా తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదంటూ ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఏం కాదులే అన్న నిర్లక్ష్యం కొందరిదైతే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, కరోనాకు భయపడాల్సిన అవసరం లేదంటూ కొందరు చేస్తున్న ప్రచారం అమెరికాను మరింత కష్టాల్లోకి నెడుతోంది. అమెరికాలో హాస్పిటలైజేషన్స్ పెరుగుతున్నాయి. అమెరికాలోనే హాస్పిటలైజేషన్స్ ఎందుకు పెరుగుతున్నాయి బ్రిటన్ కన్నా, ఇజ్రాయెల్ కన్నా అంటే బ్రిటన్, ఇజ్రాయెల్ అమెరికా కన్నా బెటర్ పొజిషన్లో ఉన్నాయి వ్యాక్సిన్ వేయటంలో. సుమారుగా ఒక 60-70% మందికి వ్యాక్సిన్ వేసిన అమెరికా ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయలేకపోతుంది. అదేవిధంగా ఇండియాలో చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 25% మందికి మొదటి డోసు వేసినప్పటికీ 2 డోసులు కంప్లీట్ అయిన వాళ్ళు కేవలం 6.8% మాత్రమే ఉన్నారు. ఇంత తక్కువ మందికి మనం 2 డోసులు వేయగలిగాం కాబట్టి మనకి ఇంకా ఇమ్యూనిటీ పెరిగే అవకాశం లేదు. కాబట్టి మనం వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికంగా వ్యాక్సిన్ వేయించుకోని వారే ఉంటున్నారు. దీనిని పాండమిక్ ఆఫ్ ది అన్వాక్సినేటెడ్ అని పిలుస్తున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకోకపోవడం వల్లే కొందరి ప్రాణాలు పోతున్నాయని మృతుల బంధువులు కొందరు ఇప్పుడు బాధపడుతున్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పటికీ కొందరు వ్యాక్సినేషన్ గురించి పట్టించుకోవడం లేదు. అలాంటి వారిలో రాజకీయ నేతలు ఉంటున్నారు. వారికి కరోనా వైరస్ సోకిన తరువాత మాత్రమే స్పందిస్తున్నారు. వ్యాక్సినేషన్ను అంత సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో అమెరికా ప్రస్తుతం తప్పుడు మార్గంలో వెళుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు యాంటోనీ ఫౌచి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తిగా మందగించడంతోనే డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి సమయంలో ఆంక్షలను సడలించడం సరికాదని హెచ్చరించారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని లాస్ ఏంజల్స్, సెయింట్ లూయిస్ రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేయడాన్ని ఫౌచి సమర్థించారు. మరోవైపు అమెరికాలో ఇంకా సగం మంది వ్యాక్సిన్ తీసుకోలేదు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారిని కొందరి వ్యాఖ్యలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. మాస్కులు ధరించడంపై సిడిసి మినహాయింపు ఇవ్వడాన్ని పలువురు సమర్థిస్తున్నప్పటికీ వైద్య రంగ నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో నమోదవుతున్న కొత్త కేసుల్లో దాదాపు 80% పైగా డెల్టా వంటి కొత్త వేరియంట్లకు చెందిన కేసులే ఉన్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా కొత్త వేరియంట్లపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలు ఏ మేరకు సమర్థత కలిగి ఉన్నాయనేది ఖచ్చితంగా తెలియని నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరముంది. మొదటి వేవ్లో కరోనా విలయతాండవం దగ్గర నుంచి చూసిన తరువాత కూడా అమెరికా ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అర్థమవుతోంది. కళ్ల ముందే శవాల గుట్టలు కనిపిస్తున్నా వైరస్తో 1% మాత్రమే ప్రమాదముందని కొందరు ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా అమెరికా తీరు మారకపోతే మరోసారి కరోనా విశ్వరూపం చూడక తప్పదు. ఇది వాటి వైడ్ యాంగిల్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.